మూవీస్ ద్వారా వచ్చిన మ్యాసివ్ పాపులారిటీని, ఆ గ్లామర్‌ని వాడుకొని పాలిటిక్స్‌లో అదృష్టాన్ని టెస్ట్ చేసుకోవాలనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ చేతిలో ఉన్న తిరుగులేని అన్‌బీటబుల్ స్టార్డమ్‌ని, కోట్లాది రూపాయల హైయెస్ట్ రెమ్యూనరేషన్‌ని వదులుకొని కేవలం పబ్లిక్ సర్వీస్ కోసం నటనకు గుడ్ బై చెప్పి వచ్చే స్ట్రాంగ్ కమిట్మెంట్ అండ్ గట్స్ మాత్రం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో ఒకరే టీవీకే చీఫ్ విజయ్ దళపతి. என் நெஞ்சில் குடியிருக்கும் గతంలో ఎంజీఆర్, విజయకాంత్, కమల్ హాసన్, జయలలిత వంటి ఎందరో లెజెండరీ యాక్టర్స్ రాజకీయాల్లో వెలిగారు. కానీ తన డెబ్యూ ఎలక్షన్స్ లోనే విజయ్ చూపించినంత హ్యూజ్ ఇంపాక్ట్ మరెవ్వరికీ సాధ్యం కాలేదు. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ఒక బలమైన సాలిడ్ ఐడియాలజీతో ప్రజల్లోకి వెళ్లిన విజయ్ ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్ కి పెను సవాలు విసిరారు. ఇతర హీరోలు చేయలేని ఈ మ్యాజిక్ ఆయన విషయంలోనే ఎందుకు సాధ్యమైందంటే ఆయన కేవలం ఓట్లు అడగలేదు, ఆయన ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. உங்க விஜய் உயிரென்ன வரனா తొలిసారి అసెంబ్లీ ఎలక్షన్స్ బరిలోకి దిగి దశాబ్దాల చరిత్ర ఉన్న ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజ్డ్ పార్టీస్ పునాదులు కదిలిస్తూ తమిళనాడులో ఒక అన్స్టాపబుల్ పవర్ గా టీవీకి అవతరించడం ఒక చరిత్ర. నేడు రాష్ట్రంలో ద బిగ్గెస్ట్ పొలిటికల్ ఫోర్స్ ఆయనే. ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తూ తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించే ద అల్టిమేట్ కీ ఫ్యాక్టర్ అయ్యారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలను దాటుకొని విజయ్ సాగిస్తున్న ఈ సెన్సేషనల్ జర్నీ ఒక హిస్టరీ. ఇది కేవలం ఒక స్టార్ హీరో సాధించిన విజయం కాదు, తమిళ జనం చేంజ్ పై ఉంచిన అబ్సల్యూట్ ట్రస్ట్. నటనను వీడి ప్రజల కోసం పోరాడే నాయకుడిగా మారిన విజయ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజకీయ తెరపై ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక పేరు దళపతి.